అందరికీ నమస్తే అండి. సజ్జల భార్గవరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకు వెన్నెముక. వైసీపీ సోషల్ మీడియాలో ఫేక్ పోస్టుల సృష్టికర్త. కర్త కర్మ క్రియ ఆయనే. సో ఆయన పోలీసుల అదుపులో ఉన్నారు. పోలీసులు అతన్ని అదుపులో మీన్స్ కస్టడీలోకి పోలీసు విచారణకు వెళ్ళారు. వెళ్ళి రెగ్యులర్గా అందరూ చెప్పే సమాధానాలే, తెలియదు, గుర్తులేదు, నాకు సంబంధం లేదు, నాకు తెలీదు, నేను మర్చిపోయాను, ఇటువంటి సమాధానాలే చెప్తున్నారు. ఏంటయ్యా ఇలా ఫేక్ పోస్టులు చాలా పెట్టారు, అందరూ అడుగుతుంటే నీ పేరులో చెప్తున్నారు అని అడుగుతుంటే ఆయన నాకు తెలీదు, నాకు సంబంధం లేదని సింపుల్గా సమాధానం చెప్తే తప్పించుకుంటున్నాడు. సో ఇక్కడ సజ్జల భార్గవరెడ్డి లాంటి వారిని పోలీసులు విచారించేటప్పుడు చాలా పకడ్బందీగా, చాలా జాగ్రత్తగా విచారించాలి. ఇక్కడ అందరూ రెగ్యులర్ విచారణ లాగానే ఇతన్ని కూడా చేస్తే తప్పించుకోవడం చాలా ఈజీ. దీనికి కొన్ని మూలాలు ఉన్నాయి. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 4 నెలల తర్వాత, అంటే 2024 సెప్టెంబరు, అక్టోబర్ ఆ టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నెట్వర్క్ మీద పోలీసులు విస్తృతంగా ఛేదించారు. ఆ నెట్వర్క్ మొత్తాన్ని ఛేదించారు. కర్నూలు రేంజ్ డిఐజీగా ఉన్న కోయ ప్రవీణ్ గారు అయితే అప్పట్లో ప్రెస్ మీట్ పెట్టి మొత్తం 200కు పైగా హ్యాండ్లర్ల పేర్లను చెప్పారు. ఇదిగో వైసీపీ వాళ్ళు ఫేక్ అకౌంట్, ఫేక్ సోషల్ మీడియాను ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా నడిపిస్తున్నారు, ఒక సిస్టమేటిక్గా ఒక ఆర్గనైజర్గా నడిపిస్తున్నారు. దానికి సంబంధించి సెంట్రల్లో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తుల్లో సజ్జల భార్గవరెడ్డి గారితో పాటు, ఐపాక్లో ఉన్న వ్యక్తితో పాటు, అర్జున్ రెడ్డి అనే వ్యక్తితో పాటు, మరో మహిళతో పాటు 4 కీలకంగా ఉన్నారు. సో వీళ్ళు 4తో పాటు ఐపాక్లో పనిచేస్తున్న వ్యక్తులు కొంతమంది, వీళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు తయారు చేసి ఇస్తారు. సో ఎవరైతే సోషల్ మీడియా అకౌంట్లు ఈ వర్రా రవీంద్రారెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఈ కోయ ప్రవీణ్ గారు, అంటే ఆ వర్రా రవీంద్రారెడ్డి ఇన్వెస్టిగేషన్లో అతని విచారణలో తేలిన అంశాలతో పాటు ఇంకొంతమంది, ఎవరు పెద్దిరెడ్డి సుధారాణి అని ఒక అమ్మాయిని కూడా అరెస్ట్ చేశారు అప్పట్లో. సో అలా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేసే క్రమంలో ఈ పోలీసులు ఒక నెట్వర్క్ని ఛేదించారు. ఆ నెట్వర్క్ మొత్తానికి మూల స్తంభం సజ్జల భార్గవరెడ్డి గారే. ఆయనతో పాటు ఇంకో 3 ఉన్నారు. అయినా సరే వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఈయన కాబట్టి ఈయన చెప్తేనే మేము చేసామని చాలామంది ఇతని పేరు బయటపెట్టారు. పైగా పేర్లు వాళ్ళవి ఉంటాయి, వాళ్ళ ఐడి క్రెడెన్షియల్స్ కూడా వీళ్ళ దగ్గర ఉండేవి. ఏది, వైసీపీ సెంట్రల్ ఆఫీస్ ఉంది కదా, ఆ సెంట్రల్ ఆఫీస్లో సోషల్ మీడియా వింగ్ ఉంది కదా, అండ్ ఐపాక్లో సోషల్ మీడియా చూసే వింగ్ ఉంది కదా, వాళ్ళ దగ్గర ఉండేవి. అంటే ఎక్కడో నియోజకవర్గ స్థాయిలో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఉంటాడు, వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు. వాళ్ళ అకౌంట్ క్రెడెన్షియల్స్ పార్టీ వీళ్ళ దగ్గర కూడా, పెద్దవాళ్ళ దగ్గర కూడా ఉంటాయి. వీళ్ళు ఆఫీస్లో స్టాఫ్ చేత వాళ్ళ ఐడీలతో పోస్టులు పెట్టిస్తారనమాట. అది పోలీసుల ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చింది. వర్రా రవీంద్రారెడ్డి విచారణలో బయటపెట్టాడు అది. సో అంత పకడ్బందీగా పోలీసులు సోషల్ మీడియా కేసులను విచారించి 200 మందిని గుర్తించి, ఆ 200 మంది పేరుతో 800 అకౌంట్లు ఉన్నట్టు గుర్తించి వాటి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఫైబర్ నెట్ అనేది చూసి ఆ రెండింటి ద్వారా నిధులను ఈ సోషల్ మీడియా వాళ్ళందరికీ కూడా నెలకి ఇంతని ఇచ్చేవారు అని కూడా ఆధారాలతో సహా బయటపెట్టారు. కానీ ఆ కేసు ఏమైంది? అప్పుడు కోయ ప్రవీణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా చెప్పారే, ఆ కేసు ఏమైంది? ఆ సోషల్ మీడియా కేసులు ఏమయ్యాయి? ఆ కేసు లింకులే సజ్జల భార్గవరెడ్డి గారికి సంబంధం. సో ఇప్పుడు సజ్జల భార్గవరెడ్డి గారిని, అప్పుడే సజ్జల భార్గవరెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి చూసినప్పటికీ ఆయన అందుబాటులో లేరు. దుబాయ్, సింగపూర్ అవన్నీ వెళ్ళిపోయి స్విట్జర్లాండ్లో ఎక్కువ కాలం ఉన్నాడు ఆయన. ఈ మధ్య ఈ కేసుల్లో మరి ఉచ్చు బిగుస్తుండటం, నోటీసుల మీద నోటీసులు వెళ్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన రావాల్సి వచ్చింది. వచ్చాక కూడా పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. అతను ఊపిరి సలపకుండా చేశారు పోలీసులు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో విచారణకు హాజరవ్వాల్సి వచ్చింది. పోనీ విచారణకు వెళ్ళిన తర్వాత అట్లీస్ట్ ఒక పోలీసులకు కావాల్సిన ఒక 10 to 20% ఇన్ఫర్మేషన్ అయినా రాబెట్టగలుగుతున్నారా అంటే అది లేదు. అన్నిటికీ ఆయన తెలీదు అంటున్నాడు. ఈయన తెలియదు అన్నప్పుడు, గతంలో సోషల్ మీడియా కార్యకర్తలు ఇతని పేరు చెప్తున్నప్పుడు, ఆ ఐడీలన్నీ కూడా వీళ్ళ ఆఫీస్ నుంచి రన్ చేసినప్పుడు, ఇతను సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఈయనే కదా, సోషల్ మీడియాలో ఇన్ఛార్జ్ ఈయన అంటే పెట్టిన పోస్టులకు బాధ్యులు ఇతనే కదా. పైగా వాళ్ళ పేరిట ఉన్న క్రెడెన్షియల్స్ వీళ్ళ పేరు మీద ఉన్నాయని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అంటే లీగల్గా, లాజికల్గా, చట్టపరంగా విచారించాలి, గట్టిగా పట్టుకోవాలి అంటే ఎంతసేపు అండి భార్గవరెడ్డిని పట్టుకోవడం? కానీ
ఎందుకో పోలీసులు అంత పకడ్బందీగా ప్రిపేర్ అవ్వాల. నేనేమంటానంటే పెద్ద కేసుల్లో ఇటువంటి లిటిగెంట్లని అండ్ ఇటువంటి వాళ్ళని విచారించే సమయంలో పోలీసులు ప్రిపేర్ అవ్వాలి. 1కి 2 సార్లు సిద్ధం చేసుకోవాలి. గతంలో వచ్చిన వాంగ్మూలాలు, గతంలో వచ్చిన స్టేట్మెంట్లు, గతంలో వచ్చిన కొన్ని ఆధారాలు దగ్గర పెట్టుకొని ప్రశ్నించాలి. నాకు తెలీదు, నాకు గుర్తులేదు అని సామాన్యులు చెప్తే ఊరుకుంటారా? సామాన్యుడు ఎవడో ఒక ఇంటికెళ్ళి ఒక 10,000 దొంగతనం చేస్తాడు. వాడిని ఆ రోజు, ఆ తర్వాత రోజు, 3 రోజుల తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. నాకు తెలీదు, నాకు గుర్తులేదని ఊరుకుంటారా? వాళ్ళ తరహా ట్రీట్మెంట్ ఇస్తారుగా. సో సామాన్యులనైతే పోలీసులు నిజం కక్కించగలరు. కానీ ఇటువంటి సెలబ్రిటీలకు వచ్చేసరికి, పొలిటికల్ పెద్దవాళ్ళకి వచ్చేసరికి వీళ్ళు నిజం చెప్పరు, పోలీసులు నిజం కక్కించరు. ఎందుకంటే అక్కడ కోర్టు అబ్జర్వేషన్ ఉంటుంది అండ్ న్యాయవాది సమక్షంలో విచారణ జరుగుద్ది అండ్ కొన్ని మొహమాటాలు, కొన్ని భయాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో ఇలాగైతే ఇంకెప్పుడు కేసు తేలుద్ది? సోషల్ మీడియా అనేది ఒక మాఫియాలా మారిపోయి వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులనే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులని కూడా బూతులు తిట్టించిన ఐడీలను రన్ చేశాడంటే ఈయన మరి ఎలా ఉపేక్షిస్తారు? సో అందుకే ఆధారాలు పట్టుకొని దర్యాప్తు చేయడం మంచిదన్నమాట. థ్యాంక్ యూ.